Hello friends, welcome to VCYAE విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ యొక్క క్లాస్లో మనం బ్లడ్ రిలేషన్స్ యొక్క కంటిన్యూషన్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. బ్లడ్ రిలేషన్స్ యొక్క కంటిన్యూషన్ క్లాస్ అంటే ఈ క్లాస్లో మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అంటే రెండు బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువ కూడా డిస్కస్ చేయట్లా. ఈ రెండే మీరు బాగా నేర్చుకోండి, ఈ రెండు మీరు అర్థం చేసుకోండి, ఈ రెండిటి మీద మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని మీ అంతటి మీరే దానికి ఆన్సర్స్ ఇచ్చుకొని ప్రాక్టీస్ అయితే కనుక నెక్స్ట్ క్లాస్ అనేది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఒకవేళ మీకు కనుక ఈ క్లాస్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇది బేసిక్ క్వశ్చన్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చే క్లాస్ మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత ఎక్స్పర్ట్ లెవెల్ క్వశ్చన్స్, మొత్తం కలిపి 4 క్లాసులు వస్తాయి బ్లడ్ రిలేషన్స్ మీద ఇంకా. ఓకేనండి? దీంతో కలుపుకొని 4 క్లాసులు వస్తాయి. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా క్వశ్చన్స్లోకి ఎంటర్ అయ్యే ముందర మీకు 2 ఈజీ టాపిక్స్ చెప్తాను, అంటే 2 ఈజీ రూల్స్ చెప్తా. 2 ఈజీ రూల్స్ ప్లస్ అట్లానే ఆ 2 రూల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మామూలుగా నార్మల్స్ అందరూ ఏంటి, బ్లడ్ రిలేషన్స్ని పెన్ను పేపర్ పెట్టుకొని బలానా ఒక వ్యక్తి అని అంటే కనుక, అబ్బాయి అని అంటే కనుక స్క్వేర్ అని పెట్టుకోవడం, అమ్మాయి అయితే కనుక సర్కిల్ అని, అట్లనే బ్రదర్ అంటే మధ్యలో డాష్ అని హైఫన్ ఇచ్చుకొని అట్లా పెన్ను పేపర్ పెట్టుకొని చేస్తారు. మనం ఎట్లా చేయాలి, కొంచెం వింతగాని కాదు, వాళ్ళకంటే ఇంకా తెలివిగా ఆలోచించి బ్రెయిన్తోనే చేసేద్దాం. చాలా సింపుల్గా చేసేయచ్చు. అంటే చాలా సింపుల్గా అంటే జస్ట్ 2-3 డేస్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఈ క్లాసులు విని జస్ట్ మీరు ఈజీగా ఇంకా బ్లడ్ రిలేషన్స్ పెన్ను పేపర్ పెట్టుకోకుండా మీరు సాల్వ్ చేసేయచ్చు అనమాట. యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వచ్చు, కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి? అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్లో ఏ ఉమెన్ చేసానో, లేదంటే రాజేష్ చేసానో, లేదంటే ఏ రమేష్ చేసానో, బలానా ఏదైనా గోనగన్నారెడ్డి చేసానో, లేదంటే ఏ పర్సన్ చేసానో, ఎవరో ఒకళ్ళు చేశానని అంటారు. ఈ యొక్క పాయింట్ ఏదైనా వస్తే ఆ పాయింట్లో బలానా రమేష్ అనో, రాజేష్ అనో, సీత అనో, పర్సన్ అనో, ఉమెన్ అనో, వీళ్ళని మిమ్మల్ని మీరుగా ఊహించుకోవాలి. ఓకేనండి? అర్థమైందా? వీళ్ళని మిమ్మల్ని మీరుగా ఊహించుకోవాలి. అంటే ఏంటి, రమేష్ చేశానంటే నువ్వు చెప్పావు అంటే ఏంటి, రమేష్ అంటే నువ్వేగా, అంటే నిన్ను నువ్వుగా ఊహించుకోవాలి రమేష్ అంటే. ఓకేనా? అంటే రమేష్ చేసంటే రమేష్ అనే వ్యక్తి, నువ్వు ఏదైనా గంగాధర్ అనుకోండి, నీ పేరు గంగాధర్ కాదు, ఇక నుంచి రమేష్ అనుకోండి ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేంతవరకు. అంటే అంటే రమేష్ అంటే నువ్వు కాబట్టి నువ్వు చెప్పావు పక్కన వాడితోటి, ఏమని చెప్పావో తర్వాత నీకే తెలియాలి. ఇంకా క్వశ్చన్ కంటిన్యూ చేసేద్దాం. ఇంకా రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ ఉమెన్స్ చేశానో, రాజేష్ చేశానో, రమేష్ చేశానో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ యొక్క పాయింట్ని అంటే నీ గురించి అక్కడ ఏమైనా మాట్లాడితే కనుక దాన్ని ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనండి? అర్థమైందా? మీకు ఇప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఈ రెండవ పాయింట్ గురించి కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 కనుక డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1, ఏ ఉమెన్ సెడ్ దట్. ఇక్కడ ఏ ఉమెన్ సెడ్ దట్, ఇందాక చెప్పాను కదా ఏ ఉమెన్ చేశానో, రాజేష్ చేశానో అని. ఇక్కడ ఏ ఉమెన్ సెడ్ దట్ అని ఉంది. అంటే ఏ ఉమెన్ అంటే ఎవరు అనుకోవాలి, నీ పేరు నువ్వు అనుకోవాలి. కాసేపు భేదాలన్నీ పక్కన పెట్టేసి మామూలుగా నీ పేరు ఏదైనా రమేష్ ఉంటే కనుక రమేష్ బదులు ఉమెన్ అని పెట్టుకో, నీ పేరు ఉమెన్ అని పెట్టుకో. ఓకేనా? ఏ ఉమెన్ సెడ్ దట్ అంటే నువ్వు పక్కన వాళ్ళతో ఎవరితోనే చెప్పావు, ఏమని, హీ ఈస్ ది సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ అని చెప్పావు నువ్వు. ఒకసారి ఈ స్టేట్మెంట్ బట్టి కొట్టడానికి ట్రై చేయి. అంటే ఏంటి, బట్టి కొట్టద్దు, నేను చెప్పింది ఒకసారి సింగిల్ అంటే ఒక్కసారి వినిన వెంటనే మీరు గుర్తుంచుకునేటట్టుగా ట్రై చేయండి. హీ ఈజ్ ది సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ అని చెప్పావు నువ్వు. ఓకేనా? పక్కన ఎవరితోటి చెప్పావు. ఓకేనా? ఎవరినో ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పావు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మెయిన్ క్వశ్చన్, హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ది పర్సన్ అని అడిగా. అంటే హీ ఈజ్ ది అని చెప్పావు కదా, హీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తికి నువ్వు ఏమవుతావు అని అడిగి ఈ క్వశ్చన్. ఉమెన్ రిలేటెడ్ టు ది పర్సన్ అని ఉంది. అంటే ఉమెన్ ఎవరు అంటే నువ్వే కదా, నువ్వేమవుతావు ఆ పర్సన్కి అనేది క్వశ్చన్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి, నువ్వేమవుతావు అనే కదా. ఇప్పుడు నువ్వేమవుతావు అని అంటే కనుక అబ్బాయి ఎవరో నీకు తెలియాలి కదా. ఇప్పుడు దాన్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, మన ఇంపార్టెంట్ రూల్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆ ఉమెన్ని నువ్వుగా ఊహించేసుకున్నాను అని అంటావు. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ సేస్ తర్వాత నువ్వేం చెప్పావో దాంట్లో నీకు సంబంధించిన పాయింట్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎతకాలి అని చెప్పాను సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్లో.
ఇక్కడ ఏమని చెప్పావు నువ్వు? హీ ఈజ్ ది సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ అని చెప్పావు. ఇక్కడ మై మదర్స్ ఓన్లీ సన్ అని అంటే ఏమని అర్థం? అంటే మీ మదర్స్ ఓన్లీ సన్ అనేగా, నీ మదర్ ఓన్లీ సన్ అనే కదా. అంటే నీ మదర్ ఓన్లీ సన్ వాళ్ళ కొడుకు అని అర్థం. నీ మదర్ ఓన్లీ సన్ అని అంటే నీ మదర్ వాళ్ళ కొడుకు అని అంటే నీకేమవుతాడురా? బ్రదర్ అవుతాడు కదా. బ్రదరే కదా, నీకు బ్రదర్ అవుతాడు కదా. బ్రదర్స్ వాళ్ళ కొడుకు, నీ బ్రదర్ వాళ్ళ కొడుకుని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. అర్థమైందా? నీ బ్రదర్ వాళ్ళ కొడుకు అంటే నీకేమవుతాడురా? నీ బ్రదర్ వాళ్ళ కొడుకు నెఫ్యూ అవుతాడు. ఇంగ్లీష్లో నెఫ్యూ అవుతాడు, తెలుగులో మేనల్లుడు అవుతాడు. కానీ ఈ మేనల్లుడికి నువ్వేమవుతావు? ఆంటు అవుతావు. ఓకేనా? ఆంటు అవుతావు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే పిన్ని కానీ లేదంటే ఏదైనా పెద్దమ్మ కానీ సంథింగ్. కానీ ఇంగ్లీష్లో మాత్రం పిన్నిని పెద్దమ్మని ఏమంటారు? ఆంట్ అని అంటారు. చెప్పాను కదా పోయిన రిలేషన్స్లో. అందుకనే ఆ రిలేషన్స్ వీడియో మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆంట్ అవుతారు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు ది పర్సన్ అని చెప్పా. అంటే నువ్వేమవుతావు అనేది క్వశ్చన్. నువ్వు ఆంట్ అవుతావు కదా. ఇంకా ఆన్సర్ తెలిసేసుకున్నాగా. ఇంకా మీకు అర్థమై ఉంటుందనే ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇఫ్ ఏ ఈస్ బీస్ బ్రదర్ అండ్ సి ఈస్ ఏస్ మదర్, ఓకేనా, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి అని అడిగా క్వశ్చన్. మీకు కొంచెం మళ్ళీ ఇంకోసారి చెప్తాను. హౌ ఈజ్ అంటే ఇప్పుడు క్వశ్చన్ చెప్తానండి. ఇఫ్ ఏ ఈస్ బీస్ బ్రదర్ అండ్ సి ఈస్ ఏస్ మదర్, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లో నిన్ను నువ్వు ఊహించుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఒకవేళ చేసని వస్తేనే ఊహించుకోవాలి. ఇది సెకండ్ క్వశ్చన్, రెండవ మోడల్. ఇది నువ్వు ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతావు. ఏ ఈస్ బీస్ బ్రదర్ అని చెప్పాను, అవునా కాదా? ఏ ఈస్ బీస్ బ్రదర్ అంటే కనుక ఏబి ఇద్దరు అన్న తమ్ముళ్ళైనా ఉండాలి, లేదంటే అన్న చెల్లెలు కానీ, లేదంటే తమ్ముడు అక్క కానీ. ఖచ్చితంగా దీంట్లో బ్రదర్ అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడు బ్రదర్. కాబట్టి ఒక అబ్బాయి ఉన్నాడు. బి అనే వ్యక్తి అమ్మాయి అయినా ఉండొచ్చు, లేదంటే అబ్బాయి అయినా ఉండొచ్చు. కాబట్టి ఇద్దరు బ్రదర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్ అయినా ఉండొచ్చు ఇంగ్లీష్ రిలేషన్స్లో. తెలుగు రిలేషన్స్లో అయితే వామ్మో ఎన్నెన్ని ఉన్నాయిరా బాబు. అన్న చెల్లెళ్ళు, లేదంటే అన్న తమ్ముళ్ళు, లేదంటే కనుక తమ్ముడు అక్క అని ఇట్లా చాలా ఉన్నాయి. అందుకని తెలుగు రిలేషన్స్ దీంట్లోకి తీసుకురావద్దు. ఓకేనండి? సరే, ఏ అండ్ బి ఆర్ అంటే ఏ ఈస్ బీస్ బ్రదర్. ఓకేనండి? దాని తర్వాత సి ఈస్ ఏస్ మదర్ అని అన్న. కొత్తగా సి అనే వ్యక్తి ఎంటర్ అయింది ఈ టాపిక్లోకి. సి అనే వ్యక్తి ఏ వాళ్ళ అమ్మ. ఏ ఈస్ బీస్ బ్రదర్ అంటే ఏబి అనేవాళ్ళు ఇద్దరు సిబ్లింగ్స్. ఏ వాళ్ళ అమ్మ ఎవరు? సి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి అని అడిగా. ఏబి అనేవాళ్ళు సిబ్లింగ్స్. ఏకి సి అనే వ్యక్తి మదర్ అయితే బికి కూడా సి అనే వ్యక్తి మదరేగా అయ్యేది. బికి కూడా సి అనే వ్యక్తి ఏమవుతారు? మదరేగా అయ్యేది సి అనే వ్యక్తి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ సి రిలేటెడ్ టు బి అని అడిగారు. కాబట్టి సి అనే వ్యక్తి ఏమవుతారా? ఏకి మదర్ అవుతారు. ఏకి మదర్ అవుతారు అని అంటే కనుక బికి కూడా మదరేగా అయ్యేది. సో ఆన్సర్ అనేది మదర్. ఇది మాత్రం ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రం మీరు ఇట్లానే ఆలోచించాలి. మీరు కనుక ఇట్లా ఆలోచిస్తూ ఉంటేనే మీరు కొంచెం స్పీడ్గా అందుకోగలుగుతారనమాట. ఓకేనా అండి? ఇప్పుడు కనుక నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ యొక్క విజువల్ ఇంపేర్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు VCYS ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ యొక్క కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ యొక్క క్లాస్కి మీరు 2 క్వశ్చన్సే చెప్పారేంటి అని అనుకోవద్దు. దేనికంటే ఇది మీకు అర్థం కావడం కోసమనే 2 క్వశ్చన్స్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఒక 3-4 చెప్తాను. దాని తర్వాత ఇంకా పెంచుకుంటూ వెళ్తాను డోస్ అనేది. మీరేమీ వరి అవ్వద్దు. ఖచ్చితంగా మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.